బోల్ చెప్పు బోల్ బోల్ స్టార్ట్. చెప్పరా చూడక్క, నువ్వు తెల్లగా ఉన్నావు అక్క. ఆ సినిమా మొత్తం కర్ర కనిపించింది అన్న. అన్నా నువ్వు బంద్ చేసినావు అక్క, ఆడ పెట్టింది కెమెరా. మళ్ళీ మళ్ళీ ఫస్ట్ కానీ కానీ చెప్దాం తీసుకో అక్క. ఒకటో చూసినా ఇప్పుడు ఇవాళ చూసిన అక్క. అమ్మ తోడు ఏం టైలర్ అక్క. ఆ టైలర్ చూస్తే నువ్వు చూడలేను కూడా, ఎగిరిపోతావు పైకి గాలికి. ఇట్లా లేకపోతే పైకి పోతుండక్క ఆ రౌడీలు, ఆ గుండాగాలు ఉంటారు ఇంత పెద్ద పెద్ద లడ్డు గుండాగాలు. ఇట్లా పోతే పైకి పోతున్నారు, ఇట్లా పోతే కిందికి వస్తున్నారు. ఆ కుర్చీ పోతుంది. అమ్మ తోడుగా మారుతు డైరెక్టర్ ఒక్కొడిగా నువ్వు బుడ్డ సినిమాలు తీసా, పిచ్చి పిచ్చి సినిమాలు తీసా. ఈ రోజుల్లో పిచ్చి పిచ్చి సినిమాలు తీసాడు అక్క ఆడు. ఇదేంది పిచ్చి సినిమాలు తీసా, ఏదో పెద్ద పెద్ద సినిమాలు తీసి వచ్చాడు. కొద్దిగా మన ప్రభాస్ అన్న రెస్ట్ తీసుకొని ఏదో టైం పాస్ సినిమా తీసుకునేమో అనుకున్నా కానీ ఓ కోడిక బీజియము. ఆ తమన్నా అయితే మెన్సాను సాగే కొడుతుండే. ఆయన మ్యూజిక్ భారతదేశంలో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఓకే, ఆ యాక్టింగ్ ఓ కోడిక ఏం యాక్టింగ్ అనా. తిమ్మ తిరిగిపోవాలి. 100% సినిమా రిలీజ్ అవ్వగానే థియేటర్లు కాలిపోవడం పక్క. ఇంతకు ముందు ఎంత వసూలు చేసిందన్న బాహుబలి? 18 కోట్లు. 1800, ఒకటో రెండో ఒక 3000 కోట్లు కదా. రాజా సాబు ఇప్పుడు దురంధర్ సినిమా ఉంది కదా, 21 రోజుల కలెక్ట్ చేసింది. వారం రోజుల 2000 కోట్లు రాసి పెట్టుకొని కలెక్ట్ చేస్తుంది. ఆ టైలర్ చూస్తుంటే ఆ సౌండ్, ఒక డైలాగ్ చెప్తా అన్న. చీమలో నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టడానికి నేను చీమని కొట్టినవరా బాడుకావు అని ఒక డైలాగ్ ఉంటది. ఒక్కొడిక డైలాగ్ తో చచ్చిపోయినాక నేనైతే ఆ ఫోన్ లో చూసినా కాబట్టి బతికిపోయినా. అదే డైలాగ్ థియేటర్ లో చూస్తే ఈ పాటికి నాకు హార్ట్ అటాక్. అలా నేను చెప్తున్నా, హార్ట్ అటాక్ పేషెంట్లు, ఇంకో కొద్దిగా రోగాలు ఉన్న పేషెంట్లు పోకరాను. అమ్మోడు సినిమా ఏడుకో తీసుకోవద్దని చిన్నగా చూడండి. ఇంట్లో పెట్టుకొని ఓటీటీ మా అయిపోమా అన్న లేడు రవణ అన్న లేడు. దయచేసి సత్యనారాయణ సారు మా అన్న రిలీజ్ చేయండి. రాజా సాబ్ సినిమా ఫ్రీగా చూపిస్తాడు. ఎంత పెడతాడో నాకు తెలియదు. ట్రైలర్ చూస్తేనే వాళ్ళు 2000 టికెట్ పెట్టేటట్టు ఉన్నారు. అమ్మతోటి ఈ సినిమా హిట్ అవుతుంది. అదే విధంగా శంకర్ వరప్రసాద్ సినిమా వస్తుంది, అది కూడా లేస్తుంది. అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు. కానీ ఈ రాజా షాపు మొత్తం ఇక ఉంటది కానీ చెత్త ఊకినప్పుడు ఇట్లా క్లీన్ షీప్ చేసుకునేటట్టే ఉన్నాడు ప్రభాస్ అన్న. నువ్వు ఏదో వచ్చి చిన్న సినిమా మారుతి డైరెక్టర్ బుడ్డ డైరెక్టర్ అనుకున్నా కానీ ఈ బుడ్డ డైరెక్టర్ పోయి పైకి తీసుకోపోయిండు. ఆ బాహుబలి దాని అమ్మ మూడు తీస్తుండడు. ఓ కోడిగా మా ప్రభాస్ అన్న బతకరి అమ్మతోడు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అభిమానుల తరపున పవన్ కళ్యాణ్ అభిమాని రాయసాబ్ సినిమా పగిలిపోతుంది. మనకు వాళ్ళు సపోర్ట్ చేసిరు, మనం అందరం రాయసాబ్ సినిమాకు సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడ. నేనైతే చచ్చిపోయినాక జర్సి ఏమరా ఈడు మనిషి ఆది మానవుడు అనిపించింది ఆ డైరెక్టర్ ని. ఆ డైరెక్టర్ ఉన్నాడు కదా మారుతి డైరెక్టర్, ఈడు మనిషి ఆది మానవుడా. ఈడేంది ఏదో పిచ్చి సినిమాలు హర్రర్ మూవీ ఏదో ప్రేమ కావాలి ఏదో ఉంటది అది ఆడు తీసిండు చూడు బొడ్డోడు. చిత్రం వాటి పిచ్చి సినిమాలు తీసాడేమో అనుకున్నా కానీ ఈడు తీసిండు అక్క. దయ్యమా ఏంది, నువ్వు చూస్తే చచ్చిపోతావు. నువ్వు ఇక్కడ స్మార్ట్ గా కనిపిస్తున్నావు అయిపోతావు నీ పని. నువ్వు థియేటర్ లో పోకు. ఫస్ట్ ఆ పురాలు ఫ్యాన్స్లు ఉంటారు, ఆ సౌండ్ గుప్పు ఆ గుప్పు అని అది వస్తుంది. ఆడు నిజంగా లడ్డుకున్నావు కానీ నీ ఎంత లాగున్నావు అంత బ్యాండ్ బజాయిస్తున్నావు కాక. అవని కాక నువ్వు ఇంత డబ్బుకుంటాడు కాక. ఆ కోట్ వేసుకొని వస్తుంది. అరే కోట్ వేసుకోకరే ఇంత ఇంకా లడ్డు కనిపిస్తున్నావు. మా రోల్ మోడల్ మ్యూజిక్ డైరెక్టర్లు కాపీ చేస్తుండు అంటున్నావు తమన్కి. ఆయన కాపీ చేస్తున్నా మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుడు కాక. మొన్న అఖండ సినిమా కొట్టిడు థియేటర్ లో తగిలిపోయి. ఈసారి ఆ మధ్యలో తగిలింది, ఈసారి మొదటికే తగులుతుంది. దయచేసి నేను ఇంకోటి చెప్తున్నా, ఈ రాజా సాబ్ టైలర్ని మాత్రం థియేటర్ లో ప్లే చేయగలరు అయ్యా. ముందు తగలబెడితే మళ్ళా నెక్స్ట్ మాకు సినిమా వస్తుంది. ఆ సినిమా చూడడానికి థియేటర్ లో కావాలి అని నేను వినిపిస్తుంది. సినిమా ఆ టైలర్ అదిరిపోయింది, సినిమా మాత్రం ఇంకా అదిరిపోబోతుంది. మన మారుతి డైరెక్టర్ నీ అదృష్టం బాగుందిరా, నీ అదృష్టం బాగుంది. నీకు పంట వండించుకో. ఇక నీకు ఒక్క సినిమా చాలు, ఎంజాయ్ చేసుకొని మన బ్యాంకాక్ పోయి వెళ్ళిపోయాడు. ఇంకో స్టోరీ రాసుకో పూరి జగన్నాథ్ గాన.